భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం రావడం జరిగింది. ఇప్పటికే ఆయన విశాఖపట్నం అయితే చేరుకున్నారు. ఇంతకు ముందే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే రోడ్ షో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మొత్తం ఈ రోడ్ షోకి దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది హాజరయ్యే అవకాశాలున్నాయి. పోలీసులైతే విశాఖపట్నం మొత్తం కూడా భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 2,08,000 కోట్ల రూపాయల పనులకైతే శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ గారు. అలాగే అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి పారిశ్రామిక హబ్‌ని క్రియేట్ చేయనున్నారు. అలాగే విశాఖపట్నంలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ముఖ్యంగా మరొక స్టీల్ ప్లాంట్‌ని అయితే అనకాపల్లి దగ్గర ఏర్పాటు చేయడానికైతే శంకుస్థాపన చేయడానికి కూడా వచ్చారు. దీంతో పాటు మరికొన్ని కంపెనీలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ ఎటువంటి కంపెనీలు రావాలనేది ఈరోజైతే ఒక దిశానిర్దేశం చేయనున్నారు నరేంద్ర మోదీ గారు. అయితే ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ జరగాలి. 2,08,000 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేయడం ఒక ఎత్తు అయితే ఇది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుందన్నది చూడాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో దాదాపు 2027 నాటికైనా సరే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ప్రత్యేక హోదా ఇవ్వనందుకైనా కనీసం ఈ ప్రాజెక్టు పూర్తయినందుకైనా కొంచెం ఎంతో కొంత ఆంధ్రదేశ ప్రజలైతే సంతోషిస్తారు. కాబట్టి హడావిడి కాకుండా పనుల్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు. ప్రజల్ని మభ్యపెట్టకుండా ఇప్పటికే ప్రత్యేక హోదా లేక చాలా నష్టపోయాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మరికొంత నష్టపోయాం. ప్రజలు నష్టపోయారు. ఇప్పటికీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా వేరే వేరే రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తుంది ఆంధ్రదేశ్ ప్రజలు. కాబట్టి ఈ యొక్క 2,08,000 కోట్ల పనులకి ఇంప్లిమెంటేషన్ చేయగలగాలి.